హాయ్ ఫ్రెండ్స్, ఈ సారీకి అయితే బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చాడండి. దీనికి జస్ట్ రౌండ్ నెక్ పెట్టి థ్రెడ్స్ పెట్టేయమన్నారు. అయితే దీనికి పైపింగ్ కూడా నేను సెల్ఫ్ కలర్తో చేశాను చూడండి. సెల్ఫ్ పైపింగే చేయమన్నారు. మనకి సేమ్ కలర్తో చేసాము అంటే ఇలా వస్తుంది. కొంతమంది ఇలానే ఇష్టపడతారు. హ్యాండ్ అయితే చిన్నగా పఫ్ పెట్టానండి. బ్లౌజ్ పీస్ అనేది చాలా తక్కువ ఉంది. అలాంటప్పుడు మనం తక్కువ క్లాత్ తోటి ఇలా చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టాలి ఏంటి అనేది కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి. కింద పైపింగ్ కూడా చేశాను. బార్డర్ వచ్చినా కూడా చూసారా, లుక్ అనేది చాలా బాగుంది. హ్యాండ్కి మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇలా కరెక్ట్గా ప్లస్ వచ్చిందంటే మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినట్టు ఇలా రావాలి కరెక్ట్గా. ఇది బాగా పెద్ద సైజ్ 40+ అయినా కూడా మనకి హుక్స్ పట్టి కాజాపట్టి మధ్య గ్యాప్ అనేది రాదు. క్రాస్ కటింగ్ షేప్ బెల్ట్ బయట ఇంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినప్పుడు లోపల కూడా మనము ఇలా లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ స్టిచ్ చేసామంటే ఇది కూడా మనకు అంతే నీట్ ఫినిషింగ్ ఉంటుంది, దారాలు అనేది రాకుండా. సారీ అయితే ఇలా వచ్చిందండి. దీనికి పళ్ళు పట్టు ఇలా ఉంది కదా, మనకి పళ్ళు పట్టులా ఇచ్చాడు. బ్లౌజ్ మొత్తం పట్టు టైప్లో. మీకు ఈ సారీ అండ్ బ్లౌజ్ ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.